మన తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ మూవీస్ చాలానే వచ్చాయి. దాంట్లో కొన్ని ఫ్లాప్స్గా మిగిలినవి మంచి హిట్గా నిలిచాయి. దానిలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. కానీ ఈ మూవీస్ అన్ని రీమేక్ అయినా కానీ ఆడియన్స్ వీటిని అలా ట్రీట్ చేయలేదు. కానీ నాగ చైతన్య మలయాళం మూవీ ప్రేమంని రీమేక్ చేస్తున్నారు అనగానే క్రిటిక్స్ అందరూ నాగ చైతన్యకి మూవీ సెట్ కాదు, అసలు మలయాళం ప్రేమం క్రియేట్ చేసిన ఫీల్ ఇక్కడ ఎవరూ క్రియేట్ చేయలేరు అని కూడా అన్నారు. మొన్న తెలుగు ప్రేమంలో ఎవరే అని ఒక సాంగ్ని రిలీజ్ చేస్తే దాని మీద కొన్ని వందల ట్రాల్స్ సృష్టించారు. కానీ ఆడియో లాంచ్లో రిలీజ్ చేసిన ట్రైలర్ మాత్రం మూవీ మీద ఉన్న ట్రాల్స్ అన్నింటినీ సవాల్ చేస్తూ సూపర్ రెస్పాన్స్తో బయటకు వచ్చింది. ట్రైలర్లో నాగ చైతన్యను చూస్తే చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనిపించింది. ఎలాగో నాగ చైతన్యకి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది, ఆల్రెడీ ఏమాయి చేసావే వంటి లవ్లీ క్లాసిక్స్ ఇచ్చాడు కాబట్టి ఈ మూవీలో కూడా దుమ్ము రేపుతాడు అని అనుకోవడంలో తప్పులేదు. ఇక ట్రైలర్లో వచ్చే ఒక్కొక్క ఫ్రేమ్ అయితే అద్భుతం. దర్శకుడు చందు మొండేటి చాలా బాగా ఎక్కడా ఫీల్ మిస్ అవ్వకుండా మూవీని తీశాడు. చందు టేకింగ్కి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ తోడై మంచి అవుట్పుట్ వచ్చింది. సాంగ్స్ అయితే ఇప్పటికే మంచి హిట్ అయ్యాయి. ఇక ఇందులో మెయిన్ లీడ్గా చేసిన శృతి హాసన్ అయితే తన క్యారెక్టర్ పరిధిలో చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. ఆడియో లాంచ్లో నాగ చైతన్య ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఇది ఏదో మలయాళం ప్రేమం కంటే బాగా చేయాలి అనే మైండ్ సెట్తో చేయలేదు. జస్ట్ ఆ ప్రేమం అనే టైటిల్లో ఉండే ఫీల్ని, మ్యాజిక్ని, ఆ ఫీల్ మొత్తాన్ని మూవీలో తీసుకొచ్చి మన ఆడియన్స్కి ఒక మంచి మూవీ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ మూవీ చేయడం జరిగింది అని అన్నారు. ఇక ట్రైలర్లో వచ్చే చైతు మాస్ లుక్ అయితే కేక పుట్టించింది. సిగరెట్ నోట్లో పెట్టుకుని చైతు ఇచ్చే ఈ స్టిల్ ఇప్పటికే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో హల్చల్ చేస్తోంది. మొన్నటి వరకు మూవీని ట్రాల్ చేసిన వారే ఇప్పుడు ట్రైలర్ బాగుంది అని అంటున్నారు. ఇక ఈ మూవీ యొక్క ట్రైలర్ డ్యూరేషన్ చూస్తే 1 minute 43 seconds ఉంటుంది. అంటే 143 అనమాట. ఇక్కడ 143 అనేది ప్రేమకు ఉన్న ఒక కోడ్ లాంటిది. ఇప్పుడు ప్రేమం టీం ట్రైలర్ని కరెక్ట్గా అదే డ్యూరేషన్కి కట్ చేయడం క్రిటిక్స్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తానికి ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు కొత్తదనం చూపించిన ఈ మూవీ మన నేటివిటీకి తగ్గట్టుగా భారీ మార్పులతో అక్టోబర్ 7న మన ముందుకు రాబోతోంది. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసింది. సో ఇక ప్రేమం గురించి వెయిట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.